కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లవ్ స్టోరీస్ బెడిసి కొట్టడంతో తమన్నా, శృతి హాసన్ మళ్ళీ ప్రేమ జోలికి పోలేదు. ప్రేమ దోమ జాంతానై అని ఫిక్స్ అయిన బ్యూటీస్ కెరియర్ పై గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. మరి లవ్ వద్దంటున్న శృతి హాసన్ పెళ్లికి ఓకే అంటుందా? ఆ ఆలోచన ఉందా? తమన్నా మళ్ళీ కాదల్ ఇష్క్ అనే ఛాన్స్ ఉందా? ఎందుకో శృతి హాసన్ కు లవ్ మ్యాటర్ ఫస్ట్ నుంచి కలిసి రావడం లేదు. ఆమె ప్రేమలో పడిన ప్రతిసారి చేదు అనుభవమే ఎదురైంది. సమంత, కాజల్, తమన్నాకు టఫ్ ఫైట్ ఇవ్వాల్సిన టైంలో కెరియర్ కన్నా బాయ్ ఫ్రెండ్ కు ఇంపార్టెన్స్ ఇచ్చి వెనకపడింది కమల్ డాటర్. లండన్ కు చెందిన నటుడు మైఖేల్ కోర్సేతో 2 ఏళ్ల పాటు డేటింగ్ చేసింది. 2019లో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ ఏడాదికే తన మదిలో మరొకరికి మనసిచ్చింది శృతి. డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో లవ్ లో పడ్డ శృతి 4 ఏళ్ల పాటు ఆ ట్రాక్ నడిపింది. శంతనుతో రిలేషన్ లో ఉన్నంతసేపు క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి తమ రిలేషన్ చెప్పకనే చెప్పేసింది. కానీ లాస్ట్ ఇయర్ విడిపోయిన తర్వాత ఇక లవ్ అచ్చి రావడం లేదని త్వరగానే గ్రహించిన మేడం మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేసింది. సాడ్ మూమెంట్స్ మర్చిపోయేందుకు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లోకి వర్క్ చేస్తోంది. ప్రెజెంట్ కూలీ, ట్రైన్, జననాయకం చేస్తోంది మేడం. ఇక ప్రేమే కాదు పెళ్లి కూడా జాంతానాయ్ అంటోంది భామ. ప్రస్తుతానికి లవ్ చేసేంత తీరిక, మ్యారేజ్ చేసుకునే ఓపిక లేదని ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా చెప్తోందట ఈ భామ. విజయ్ వర్మతో ప్రేమలో పడి సినిమాలపై కాన్సంట్రేషన్ తగ్గించేసింది తమన్నా. చెప్పాలంటే తమ్ముతో లవ్ ట్రాక్ నడిపిన విజయ్ వర్మ ఫేమ్ తెచ్చుకున్నాడు. కానీ మిల్కీ బ్యూటీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇక ఈ ఏడాది కటీఫ్ చెప్పుకున్నారు ఈ లవ్ బర్డ్స్. లవ్ డ్రామా నుండి త్వరగానే బయటపడిన తమన్నా మళ్లీ బిజీ అవుతోంది. ప్రెజెంట్ రేంజర్, వివాన్తో పాటు మరొక 2 బాలీవుడ్ ప్రాజెక్టులకు కమిట్ అయిందని తెలుస్తోంది. ఇక ఇప్పట్లో మరొకసారి ప్రేమ జోలికి వెళ్లేటట్లే లేదు ఈ అమ్మడు. మొత్తానికి లవ్ ట్రాక్ శృతికి, తమన్నాకు వీళ్ళ కెరీర్ పై దెబ్బేసినప్పటికీ బ్రేకప్స్ మంచే చేశాయి.